నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మీడియాటెక్ హీలియో G25 అండ్ G35 ఉన్న డిఫరెన్సెస్ ఏంది, అసలు ఎందుకు గురించి మాట్లాడుతున్నా, అసలు కారణం ఏంది, రెండింటి గురించి డిఫరెన్సెస్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి ఈ వీడియోలో కలిసి నేను చెప్తా. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ఒక పిక్ అయితే చూసుకోవచ్చు, అఫీషియల్ మీడియాటెక్ హీలియోకి సంబంధించిన అఫీషియల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్ఫో పిక్ అనమాట. అండ్ గైస్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అదే పేజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇది అఫీషియల్ మీడియాటెక్ వాళ్ళ ఇన్ఫోగ్రాఫ్ అనుకోవచ్చు మీరు. అండ్ బేసిక్గా వాళ్ళు ఇచ్చిన ప్రకారం చూసుకుంటే G25 అండ్ G35 చూసుకుంటే ఈ మీడియాటెక్ వాళ్ళది మీడియాటెక్ హైపర్ ఇంజన్ గేమింగ్ టెక్నాలజీ మీద అయితే తయారు చేశారు. అండ్ రెండు ఫోన్స్ కూడా ఇక్కడ ఉంది మల్టిపుల్ కెమెరా సపోర్ట్ డ్యూయల్ కెమెరా సెటప్, బోకే ఫోటోగ్రఫీ విత్ స్పీడ్ ప్రెసిజన్ ఏఐ కెమెరా ఎన్హాన్స్మెంట్ అనేది పెట్టింది. ఫాస్ట్ ఇంటర్నెట్ LTE YLTE అండ్ బోత్ సిమ్స్ 4G సపోర్ట్ ఉంది. అండ్ డ్యూయల్ సిమ్ 4G సపోర్ట్ ఉంది. బాగానే ఉంది టెక్నాలజీ. అండ్ ఫాస్ట్ అండ్ ఫన్ అండ్ గేమింగ్ ఇక్కడ ఇచ్చారు. రెండు కూడా గేమింగ్కి సరిపోతాయి. అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అనమాట, బ్యాటరీ కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ బేసిక్గా నేను మెయిన్ అందరికి చూపించాల్సింది అనమాట ఇదనమాట, ఇది మెయిన్ అందరికి చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మీడియాటెక్ హీలియో G25 అండ్ G35 రెండు డిఫరెన్సెస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే రెండు కూడా ఆక్టోకోర్లే, రెండు కూడా కార్టెక్స్ A53 ప్రాసెసర్లు అనమాట. కానీ ఇక్కడ మెయిన్ ఒకటి గమనిస్తే G25 వచ్చేసి 2 GHz స్పీడ్ మీద ఉంది. అండ్ G35 వచ్చేసరికి అయితేనేమో 2.3 GHz ఉంది. సో ఇక్కడ ఆ ప్రాసెసర్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అంటే 0.3 GHz G25లో పర్ఫార్మెన్స్ బూస్ట్ అనేది వస్తుంది. తర్వాత GPU అంటే గ్రాఫిక్స్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మీకు 650 MHz ఫ్రీక్వెన్సీ మీద ఉందన్నమాట G25. అదే G35 చూసుకుంటే 680 ఉంది MHz ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. తర్వాత కెమెరా సపోర్ట్ కూడా తక్కువ ఉంది. G25కి 21 MP at 30 fps ఉంది. 13+8 MP at 30 fps ఉంది అనమాట G25కి. అదే G35 కోసం 25 MP ఉంది at 30 fps, 13+8 MB 30 fps ఉంది అనమాట. సో నెక్స్ట్ రికార్డింగ్ చూసుకుంటే ఫుల్ హెచ్డీ 30 fps ఉంది. అండ్ H.264 అండ్ HEV6 రికార్డింగ్ టెక్నాలజీ వాడుతారు అన్నమాట వీడియో డీకోడింగ్కి, అంటే రికార్డింగ్కి అండ్ ఎన్కోడింగ్కి కూడా. రెండు కూడా సేమ్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెన్సెస్ ఏం లేదు. అండ్ డిస్ప్లే చూసుకుంటే కూడా ఇక్కడ డిస్ప్లే కొంచెం మీకు చూసుకుంటే కొంచెం తగ్గింది. G25 చూసుకుంటే మీకు 600x720 HD+ డిస్ప్లే వస్తుంది, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు వస్తుంది. అదే G35 కోసం 2400x1080 ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది, 20:9 రేషియోతో పాటు వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే eMMC 5.1 స్టోరేజ్ వస్తుంది అనమాట. సో స్టోరేజ్ కూడా అయితే ఏం డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే రెండు కూడా Wi-Fi 5 డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉంది. అండ్ 2.4 GHz అండ్ 2.5 GHz సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.0 ఉంది. అండ్ మల్టీ GNS ఆప్షన్స్ కూడా, అండ్ FM రేడియో కూడా ఉంది. సో రెండు కూడా ఇక్కడ కనెక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నా కూడా రెండు కూడా సేమే ఉన్నాయి. మనకి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ ప్రాసెసర్ కార్డ్ వస్తుంది, అండ్ గ్రాఫిక్స్ కార్డ్ వస్తుంది. తర్వాత కెమెరా సైజ్ పెద్ద ఫరక్ ఏం పడదాం కూడా, కెమెరా సైజ్ ఏం ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అన్నమాట G35. సో డిస్ప్లే కూడా పక్కకు పెట్టేస్తే మనకి మేజర్గా చూసేది ఏంటంటే ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అండ్ GPU పర్ఫార్మెన్స్ అనమాట. ఈ రెండిట్ల G25 కంటే G35 సూపర్ పర్ఫార్మెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీకు. సో ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకొచ్చిన అంటే రీసెంట్గానే మోటరోలా E7 పవర్ అనేది రిలీజ్ అయిన G25తో. అండ్ నేను సపరేట్ కంపారిజన్ వీడియో చేసిన, దాన్ని స్పెక్స్ రివ్యూ కూడా చేసిన, నేను ఐ కార్డ్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. సో ఇది డిఫరెన్సెస్ అనమాట. మీరు నా ఒపీనియన్ ఏంటంటే మీరు బెటర్ వాల్యూ ఫర్ ప్రోడక్ట్ తీసుకోవాలనేసి అందుకోసం ఈ కంపారిజన్ వీడియో అయితే చేస్తున్నా గైస్. సో అంతే గైస్, ఈ వీడియోకి నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.